దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అందం, శక్తి, తెలివితేటలు అన్నీ ఇస్తాడు. కానీ ఒక ముఖ్యమైన దాన్ని భగవంతుడు తన కాళ్ళ కింద దాచిపెట్టేస్తాడు. అదేంటో మీకు తెలుసా? సృష్టి ఆరంభంలో దేవుడు మనిషిని ఎంతో ప్రేమతో తయారు చేసి మనుషులకు కావలసినటువంటి అన్నీ ప్రసాదిస్తాడు. కానీ ఒక రహస్యాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకుంటాడు. అయితే మనిషిని తయారు చేసి భూలోకానికి పంపించేసిన తర్వాత లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో, ప్రభు, మీరు మనుషులకు ఇవ్వకుండా మీ పాదాల కింద ఏమి దాచిపెట్టారు అని అడుగుతుంది. అప్పుడు విష్ణువు, నేను సృష్టించినటువంటి మనిషి భూమి మీదకి వెళ్ళి నేను వారిని తయారు చేసిన విధంగా జీవించడు. ధనం, సౌందర్యం, ఈర్ష్య, పగ, కుట్రలతో తనకు నచ్చినట్లుగా నడుచుకొని మోసాలు చేస్తూ సాటివారిని చూసి ఏడుస్తూ అత్యాశతో జీవితాంతం ధనం వెనక పరిగెడుతూనే ఉంటాడు. భగవంతుణ్ణి ధ్యానించకుండా బ్రతికుండగానే నరకాన్ని అనుభవిస్తాడు. అయితే ఆ నరకం నుండి బయటపడే ఒకే ఒక మార్గం శాంతి. దానికోసం చివరకు భగవంతుని వెతుక్కుంటూ నా దగ్గరికే రావాలి. అందుకే ఆ శాంతిని నా కాళ్ళ కింద దాచిపెట్టాను అని చెప్తాడంట. మీకు మనశ్శాంతి దక్కాలంటే ఓం నమ శివాయ అని అనుకుంటూ దేవుణ్ణి దండం పెట్టుకోవాలి.